ఇదిగో మంగళ, పరాయి వాళ్ళ సొమ్ము మంది కాదన్న బుద్ధి లేదా నీకు? 20 ఏళ్ల కొడుకున్నాడు, ఆ మాత్రం తెలీదా నీకు? బుద్ధి ఉందా లేదా అని కాదు బావా, ఆడవాళ్ళందరి ముందు చులకన కాకూడదని ఆశపడ్డానంతే. 75,000 ఇవ్వండి బావా, లేదంటే ఎక్కడైనా అప్పైనా ఇప్పించండి. నేను సదానంద కష్టపడి తీరుస్తాం. దొంగ అనిపించుకోకముందే జాగ్రత్త పడుంటే ఈ స్థితి వచ్చేది కాదు. మందాకిని మమ్మల్ని ఊరికి వదిలిపెట్టదు బావా. మంగళ, ఇదిగో వీటిని తీసుకో, కనీసం సగం డబ్బులైనా వస్తాయి. నువ్వు అధిక ప్రసంగం చేస్తే బాగుండదు పార్వతి. పగలు రాత్రి ఒళ్ళొంచి కష్టపడి సంపాదించి చేయించిన నగలివి. మిఠాయి ఇచ్చినట్టు ఇస్తున్నావు కదా, 60,000 రూపాయల నగలివి. అతిగా ఆలోచించి అనుభవించేది తను. మీరు జైల్లో ఉన్నప్పుడు అక్కను మహాదేవిని అయినా పర్వాలేదనుకుని మిమ్మల్ని ఇంటికి పిలిపించి భోజనాలు పెట్టించి చీరలు గాజులు ఇచ్చి నీ డబ్బులు నీకు పడేశాను. నాకు కథలు చెప్పకు. మొగుడు పెళ్ళాలిద్దరు కలిసి మందాకిని ఇంటికి ఎప్పుడెళ్లారు? వెళ్ళింది నిజం, దొంగతనం చేసింది అబద్ధం. లాకప్లో కూర్చొని మంగళ ఏడుస్తూ కూర్చోవడం నాకు ఇష్టం లేదు, అందుకే నేను కూర్చున్నాను అంతే. దొంగతనం చేస్తూ బతికే జనం కాదు మేము, మమ్మల్ని నమ్మండి. పోలీసుల దగ్గరకు వచ్చి ఊరికే కంప్లైంట్ ఇవ్వడానికి ఎవరే పిచ్చోళ్ళు కాదు. అడిగి తీసుకున్నావు, పెళ్లిలో వేసుకోవాలని. అందరి ముందు తక్కువ కాకూడదనుకుంది. చంపేస్తాను. నాతో గేమ్స్ వద్దు. ఇలాగే మాట్లాడు, బాడీని మార్చురికి పంపుతా. నిజం చెప్పడానికి సిద్ధంగా ఉండు. పద్మావతి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయిందంటారా? అవును, తనకు మూర్ఛవ్యాధి ఉండేది. మానసికంగా పద్మావతి కొంచెం వీకు. బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇంత ఫాస్ట్ జనరేషన్ లో కూడా ఆత్మహత్య ప్రకటనలు ఎక్కువైపోతున్నాయి. రండి, ఫామ్ హౌస్ కు వెళ్దాం. మీరొచ్చి కూడా చాలా రోజులైంది. పోలీసులు, సినిమా వాళ్ళు, రాజకీయ నాయకులు ఎవరింట్లోనైనా సరే కనబడితే అపార్థం చేసుకుంటారు. ఇమేజ్ కూడా కొంచెం దెబ్బతింటుంది. వస్తాను గోపాల్. మంచి సార్. మీ నాన్నను ఫ్రాడ్ కేసులో లోపలేశారటగా, వాడికి బుద్ధొచ్చేలా తిట్టొచ్చు కదా నువ్వు. ఆ కేశవనాథ్ గారిని అడిగితే ఏమైనా సాయం చేయగలరా? 75,000 కావాలి. అమ్మ పెదనాన్నను అడగటానికి వెళ్ళింది. మాట్లాడి చూస్తాలే. మా నాన్న బదులు నేను క్షమాపణ అడుగుతున్నాను పిన్ని, నువ్వు బాధపడకు. ఎవరికి కావాలి మీ క్షమాపణలు? ఇప్పుడు కావాల్సింది డబ్బులే. నేను చూస్తాను, మీకు కష్టాలు రావా? ఒక్క మాట చెప్తున్నాను విను. నువ్వు అమ్మవారి భక్తురాలు అయితే అయ్యుండొచ్చు, కానీ మా చిన్నయ్య గారు చాలా అమాయకులు. ఈ రోజు నీ వల్ల విషం తాగేశారు. మాట్లాడడానికి నీ దగ్గరకు వస్తే అతని ప్రాణాలు తీస్తావు నువ్వు. అవునా? సురేంద్ర ఎక్కడా? ఇక్కడ హాస్పిటల్లో సౌకర్యాలు లేవని ఆయన విజయవాడ తీసుకెళ్తున్నాను. ఇక్కడే కారులో కొట్టుమిట్టాడుతున్నాడు. నేను రానా? సరే రా. బుద్ధి ఎన్నటికీ రాదురా మీకు? లేనిపోని సోగులకెళ్ళి ఇంతదాకా తెచ్చుకున్నది మంగళ. తనం లోపలేసుంటే కనీసం బుద్ధి వచ్చేది. డబ్బులు అందరూ సంపాదిస్తారు, బిచ్చగాళ్ళు తెస్తారు. నీకు డబ్బులున్నాయి అంతే, ఇంకేవీ లేవు. మంగళకి బుద్ధి రావాలి, నీకు కూడా రావాలని లేవని చెప్పాను. ఇవ్వకూడదని కాదు. ఇవ్వకు తండ్రి, ఇవ్వకు. ఇచ్చి అవమానం చేస్తావు. తీసుకున్నవాడు సిగ్గుతో చావాలంతే. రవి శని కాంబినేషన్ క్యాన్సిల్ అయింది. మహాబల కేశవనాథ్ కాంబినేషన్ మొదలైంది. కేశవనాథ్ గారు చెప్పి పంపారు, ఇంటికెళ్ళు. అలాగే కేశవనాథ్ గారికి థ్యాంక్స్ చెప్పు. కబురు పెట్టినప్పుడు రా.